నీకోసం గిఫ్ట్ పట్టుకొచ్చాను. యాపిల్ వాచ్. ఇది డూప్లికేట్ వాచ్ రా, జస్ట్ 3000. తెలుసు, అది 3000 అయినా సరే నేను 50,000 పెట్టుకున్నాను నీకు యాపిల్ వాచ్ ఫీల్ రావాలని. దాని బదులు డైరెక్ట్ యాపిల్ వాచ్ కొనొచ్చు కదా. అమ్మో రేట్ ఎక్కువ కదా, అందుకు కొనలే. రేట్ ఎక్కువ కదా, అందుకు కొనలే. ఏంట్రా అది భలేగా ఉంది. చాలా స్పెషల్ రా అది. ఏంటి స్పెషల్? నీ పక్కన పడ్డాది చూడు చూడర పిల్ల నాది నెక్కెలిసు గొలుసు. ఆ నెక్కెలిసు గొలుసు పెద్ద పాట ఎక్కడ పెద్దాడా అని చెప్పి భయం వేసి తీసుకొచ్చి. ఫ్రెండ్స్ అంటే మేము సార్, మా ఫ్రెండ్షిప్ గురించి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మీ ఇద్దరు రోడ్డు మీద మాకు 100 రూపాయలు దొరికింది అనుకోండి, చెరుకు 50-50 తీసుకుంటాం. ఫ్రెండ్షిప్ అంటే 50-50. అదే ఒకవేళ 150 దొరికింది అనుకోండి, 100 తీసుకొని 50 వదిలేస్తాం. ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఇస్ జస్ట్ 50-50, నాట్ not 150. 150. అంతెందుకు, నా బట్టలు ఈడేసుకుంటాడు, ఈడి బట్టలు నేను వేసుకుంటాను. అంత 500 నాకు ఇచ్చే. నా దాంట్లో 1000 రూపాయలు పెట్టింది తీరా. ఇలా అంటామని చెప్పి అది కూడా అందులో పెట్టా, అది కూడా నాదే. అరే చెప్పడం మర్చిపోయాను, నేను ఒక 6 నెలలు ఊరు వెళ్తున్నాను రా. దేనికి రా? నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, పెళ్లి చేసుకుని వస్తాను. నువ్వే నా పెళ్లికి మాత్రం రావాలి, ఓకేనా? కంపల్సరీ వస్తాను. హలో డార్లింగ్, త్వరగా వచ్చే. ఎంజాయ్ నువ్వు మాత్రం ఎంజాయ్ అక్కడ ఇంట్లో పెళ్లిని గొడవ చేస్తున్నాను. మనం త్వరగా పెళ్లి చేసుకుందాం. అబ్బా నువ్వు కంగారు పడద్దు. మీ ఇంట్లో ఉన్నారు ఇవాళ? ఉన్నారు. లేనప్పుడు చెప్పొస్తా. ఇవాళ వస్తాయి, వచ్చి మాట్లాడదాం సరేనా? నన్ను నిజంగా నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఇదిగో నేను లేకపోతే నువ్వు ఉంటావు తెలియదు, కానీ నువ్వు లేకపోతే మాత్రం ఎవరో ఒకరితో ఉంటాను. ఏంటి ఇప్పుడు ఫ్లైట్ లో టాయిలెట్ పోస్తే కింద పడేది, కానీ కింద టాయిలెట్ పోస్తే ఫ్లైట్ లోకి వెళ్ళిద్దా? అర్థం కాలా. నా కోసం నువ్వు ఎన్నాళ్ళైనా ఎదురు చూడు, కానీ నీ కోసం నేను ఎప్పుడన్నా సరే ఎప్పుడు ఎవరో ఒకరితో కనపడతానే ఉంటా. అది నా ప్రేమ గొప్పదనం. నేను నీ కోసం వెయిట్ చేస్తుంటే త్వరగా వచ్చి నన్ను పెళ్లి చేసుకో, ఓకేనా? నేను కనపడతాను ఎవరో ఒకరితో. వీడి పెళ్లికి వెళ్ళిపోతే అయిపోయింది కదా. 6 నెలల తర్వాత అన్ని పెళ్లి పనులు దగ్గర పడ్డాయి ఇప్పుడే. రే రామప్రసాద్, హాయ్ రా. ఏంట్రా ఎలా జరుగుతున్నాయి పెళ్లి పనులు? హ్యాపీయా? నీకేం చెప్పాను రా, పెళ్లికి రావద్దని చెప్పాను నీకు. పెళ్లికి రావద్దంట్రా? వస్తే వచ్చావు కానీ 100 తీసుకో, బయటికి వెళ్ళి ఫోన్ చేసిరా. బయటికి వెళ్ళిపోయినట్టు ఇక్కడ తినొచ్చు కదా. క్యాటరింగ్ ప్లేట్ 1000 రూపాయలు రా. నువ్వు అన్న తిన్నావా? తినలేదు. మరి ఎలాగా? పార్సల్ పట్టుకొస్తుంది తనే. దేనికి? 1000 రూపాయలు ఇక్కడ ప్లేట్, 1000 రూపాయలు ఇక్కడ ప్లేట్. ఏమండి పరిచయం చేయరా త్వరగా. ఏమే అసలు రా, మీరు నా ఫ్రెండ్ ఎప్పుడు చెప్తుంటా కదా. అరే జాంగే, ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయట పడిపోకుమా. నా ఫ్రెండ్ ఎప్పుడు చెప్తుంటా కదా, నిమ్మకాయలు తాగుతావా? మజ్జిగ తాగుతాడు. మజ్జిగ తాగు, నీకెళ్ళి తెలుసు? అంటే చూస్తుంటే అర్థమైపోతుంది మజ్జిగ తాగేలాగా ఉన్నాడు. నైట్కి ఏం తింటారా? తలకాయ కూర తింటాడు. వాడికి తలకాయ కూర ఇష్టం, నీకెళ్ళి తెలిసే విషయం? అంటే చూస్తే ఏదైనా తినేలాగా ఉన్నాడు. రేపు మార్నింగ్ పెళ్లి, ఈరోజు నైట్ ఎంగేజ్మెంట్, ఓకేనా? ఓకే. తర్వాత మామిడికి ఏం కావాలి చూసుకో, నేను వెనక్కి వెళ్ళి పనులు చూసుకొస్తాను. నన్ను పెళ్లి చేసుకోడానికి వచ్చేసావా? పెళ్లి చేసుకుందాం. వద్దు, ఫ్రెండ్ కి మోసం చేయమంటావా? నువ్వు నన్ను మోసం చేస్తున్నావు కదా. ఫ్రెండ్ భార్యని ముట్టుకుంటావా? అయినా పర్లేదు, మనం పెళ్లి చేసుకుందాం. ప్లీజ్ అర్థం చేసుకో, అందంగా పుట్టడం నా తప్పు కాదు. వదిలేమంటావా? ద్రోహి, మా చెల్లి జీవితం నాశనం చేయడానికి వచ్చావా? హలో ఎక్స్క్యూజ్ మీ, నేను మీ చెల్లిని పెళ్లి చేసుకోవడానికి రాలా. పెళ్లి కొడుకు నా బెస్ట్ ఫ్రెండ్, వాడి పెళ్లి కోసం వచ్చా. ఇంతమందిని ఫీల్ చేయడం ఎందుకు? నేనే ఏదో చేసి ఉండిపోతాను. బాగారు రింగ్ ఏది బాగారు? ఎంగేజ్మెంట్ రింగ్ ఫస్ట్ టైం రా, నా ఎంగేజ్మెంట్ కి ఎవరు లేరు, నేను ఒకనే పిలిచాను. ఆపండి. ఎవడరా అది? నేనే. ఏంట్రా ఏమైంది? దేనికి ఆపండి? మొత్తం ఆయన నేను చూసాను, నేను ఏం జరిగిందో నువ్వేనే చెప్పాలి కదా. అది కాదని మీరు ఫీల్ అవుతుంది. అంత ఎదోలా కనిపిస్తారా నేను? అంటే బావగారు అది You shut up, rascal. ఆ మాత్రం ప్రేమ అర్థం చేసుకోవాలంటరా? చిన్నప్పటి నుంచి మనం కలిసి పుట్టపోయినా, కలిసి పెరగపోయినా, నువ్వేంటో నాకు తెలీదు. నువ్వు నాకు కాబోయే భార్యవి, ఇంకా భార్యవి కాదు. అర్థమైందా? బావగారు మీరు నువ్వు మాట్లాడద్దు, నువ్వు నా బామర్దు కాదు. వీడికి యాక్టింగ్ నేర్పించండి ఫస్ట్. అంటే ఇప్పుడు మేము పెళ్లి చేసుకోవచ్చా? తాళి కడతావా కట్టవా? అరే నాకు పెళ్లి తాళి కడతావా? అది కాదు. కడతా. రాంప్రసాద్ హ్యాపీగా ఉన్నాడు, అర్థమైందా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరమ్మా, ఏం కావాలి నీకు? వాడు నా మొగుడు. మొగుడా? ఎవరు ఆవిడ? నా పెళ్ళం. ఎప్పుడు పెళ్లి చేసుకున్నారా? వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనగానే 6 నెలలు గ్యాప్ ఎందుకు ఇవ్వడం అని చెప్పని. మరి నాకు పెళ్లికి వెళ్ళదు ఎందుకురా? క్యాటరింగ్ డబ్బులు బొక్కని చెప్పి అక్కడ 1000 రూపాయల ప్లేటా? ఎందుకురా ఇంత అందాన్ని మోసం చేస్తావు? ఏం తక్కువ చేశారా నీకు? ఊ అంటావా అన్నప్పుడల్లా ఊ అన్నాను కదరా. దురదలు అమ్ముకున్న ముఖం నీకు నచ్చిందా? నువ్వేంటి నన్ను పోటు?
నిజంగా మాట్లాడుకుందాం. ఆ ఫేస్ కోసం మనం ఇంత అందగత్తలు కొట్టుకోవడం అవసరం అంటావా? బేస్ గా నాకు అందం ఏమైనా తక్కువ, నీకేమైనా హైట్ ఏమైనా తక్కువ? వాడికి అది తక్కువనే మనకు తెలుసది. అరే నీకు ఇద్దరం దక్కం రా. ఈ అందం ఎందుకు దూరం అయిపోయిందని చచ్చిపోరా. ఏదో ఒకటి ఎవరో ఒకరు ఏరా బాధగా ఉందా? బాధ అంటే ఉండదురా, అసలుకే ప్లేట్ వెరుపులు పెట్టాను. హలో, క్యాటరింగ్ క్యాన్సిల్ చేసేయండి. చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు, దుప్పట్లో దూరాడే మొగలాయి మొనగాడు. అందమైన అమ్మాయి పక్కనుంటే ఎండాకాలంలో కూడా చాలా చలిగా ఉంటుంది. మరి నీకు చెమటలు ఎందుకు పడుతున్నాయి ఇప్పుడు? నేను అందమైన అమ్మాయి పక్కనుంటే అన్నా, నీ గురించి కాదు. అంటే నా అమ్మాయి కాదా? నీకే డౌటా? అసలు నేను ఎలా ప్రేమించానో నాకే తెలియదు. ఈ కలర్ ఈ సెట్ లో ఎవరికైనా ఉందా? ఒకసారి కరెక్ట్ గా చూడండి మేడం. ఫారం కొన్ని వేడి నీటిలో పెట్టి బొచ్చు పీకితే ఇలా ఎలాడుతుంది. భాస్కర్ నువ్వు అలా అంటావు, కానీ నేను ఇలా చిటికేస్తే సెట్ లో 100 మంది ప్రాణాలు ఇస్తారు తెలుసా నా కోసం. ఏదో పిట్స్ వచ్చి పడిపోతే మన తాళాలు గుర్తు ఇవ్వడానికి ఒక్కరు రాలేదు. ఎవరు ప్రాణాలు ఇస్తారు? అలా నిందిస్తావేంటి భాస్కర్ నన్ను? లేకపోతే ఏంటి ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు ఏంటి? అది మోడలింగ్ భాస్కర్. లుంగికి లాడాలాగా ఇంత గుట్టముక్కలు వేసుకుని దాన్ని మోడలింగ్ అంటారా? ఇదేంటే వర్ష అంటే పద్ధతికి మరో పేరు. చూడండి అమ్మా, NH45, NH47 వెనక్కి చూస్తే పెద్ద రింగ్ రోడ్డే. ఏదో నాటకాలు ఆడుకో. ఏదో ప్రేమించాను కాబట్టి మా అమ్మ నాన్న ఒప్పించి పెళ్లి చేసుకుంటా పో. అమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. సిగ్గుండాలిరా మొహానికి. ఇంట్లో పెళ్లి కావాల్సిన పెళ్లి ఒకటిగా దానికి పెళ్లి చేసి అప్పుడు నువ్వు చేసుకో. సరే, దానికి కూడా చెప్పేస్తా. అమ్మా, కరెంట్ దీపం రామ్మా. నేను పెళ్లి చేసుకుంటున్నాను, మంచి అమ్మాయి దొరికింది నాకు. నువ్వు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు, దాన్ని కాపురం చేసుకుంటా. నేను మాత్రం ఇక్కడ మగ్గిపోయిన మొగ్గలెక్క ఇక్కడే కూర్చొని చూస్తుంటాను. ఎవరినో కొన్ని చూసి పెళ్లి చేస్తాలే. దీన్ని తీసుకెళ్ళండి, నేను చూస్తాను. సరే అమ్మా దా. వర్ష, ఏమైంది బాచి? మా చెల్లికి పెళ్లి చేయాలి. మీ ఇంట్లో మీ అన్నను పిలు, చేసేద్దాం. అనయ్య ఇదిగో ఇలారా. రేపు వాళ్ళ పెళ్లి చూపులకు వచ్చిన తర్వాత ఫీలింగ్స్ వస్తున్నాయి నాకు. ఆ గుండీలు పెట్టు, జబ్బలు కనపడుతున్నాయి. ఎవరిని పడేయటానికి అమ్మా అంత పెంచు? అమ్మో ఓయ్. రేపు వాళ్ళు పెళ్లి చూపులకు వస్తారు. వచ్చినప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఎలా చెప్పాలి, నడాలి? ఏది నడు ఒకసారి. మీ అంగారు బాగానే ఉంది నీకు కూడా. నడరా. ఏదో కంగారు పిల్లని ఎత్తుకెళ్ళినట్టు నడకేంద్రా. చెయ్యి. మా చెల్లిని పెళ్లి చేసుకో. అమ్మా, మంచి సంబంధం చూసాను, వచ్చేయండి. చెల్లాయ్, చౌహాన్ని ఫోటోలో చూసో జూలో చూసో స్ట్రైట్ గా చూస్తావా? చూస్తానన్నయ్య. ఏదిగో బాగున్నాడన్నయ్య. దాదా చేసుకో. పిల్ల పాపలతో చల్లగా ఉండండి. ఏవే ఫారం కోటి దా పోదాం. మధురమే క్షణమే ఓచలే, మధురమే క్షణమే. మా ఆయనకు పాలు తీసుకోతా మేడం, నన్ను ఆశీర్వదించండి. ఏవండి, పాలు తీసుకోండి. ఎవరా అమ్మ నీకు నేర్పించిన వాళ్ళు? పాలు ఎవరన్నా అట్టిస్తారా? కూర్చో. ఫస్ట్ ఓపెన్ గదిలోకి రాగానే అనాలి, తర్వాత ఎలా వచ్చి ఇలా పెట్టాలి. ఏదో ఒకసారి లేపు, ఎలా పెట్టుకోవాలి. తాళి పెట్టు ఎలా అనుకోవాలి. మా ఆయన నాకు అంటే నేర్పిస్తున్నాడు అంటే నాకేం తెలియదు కదా. మీరు తప్పుగా అనుకోకండి. మా ఆయన నిప్పు, మా ఆయన. ఏవండి, మీకోసం ఏం తీసుకొచ్చానో చూడండి. మల్లెపూలు. అమ్మో, మా ఆయన ఫీలింగ్స్ వస్తున్నాయి. అబ్బాయి నైట్ అంతా లేస్ కుమ్ముడు. దా పెట్టు
అన్నయ్య ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. మగాడు దారికి రాడు, ఆరు తెచ్చుకోవాలి. నీ వయ్యారాలు అవి చూపించి తెచ్చుకో, ఇంతకన్నా చెప్పలేను నేను. అర్థమైంది? ఏ నువ్వు అసలు మగాడివేనా? ఎడదాకా వచ్చి పోతావే రా లాగే. ఏమండి అమ్మ నాన్న ఆట నేర్పించనా? అమ్మ ఇద్దరు అమ్మలుంటే అట్ట నాన్న కూడా రమ్మనా. వీడికి ఫీలింగ్స్ రావాలంటే ఏం చేయాలో నాకు తెలుసు. ఒకసారి హ్యాండ్ ఇవ్వండి. ఇది అన్నం చారంతా కలిపి ఫీలింగ్స్ వస్తున్నాయి. ఫీలింగ్ కాదు, గులగలైతుంది. ఏమంటే అది కాదండి, మీకు ఎలా నేర్పించాలి నాకు అర్థం అవట్లేదు. సరే ఒక పాట వేసుకుంటే తనకు అర్థం అవుద్దేమో. ఒక్కసారి పాట వేసుకోండి. ఏమైంది? మోడల్ అన్నో వాడికి అక్కడ లేదన్నయ్యా. వాడు ఎవడనుకున్నావు? తేడా గల్లా కనబడుతున్నాడా నీకు? 3 నెలల్లో కల్లా సింహాన్ని రెడీ చేస్తా. రెడీ చేసిన తర్వాత మీ వదినతో శోభనం, నీకు వారితో శోభనం. 3 నెలల తర్వాత మేడం 3 నెలలు అయిపోయింది. మా అన్న తనని పులిని చేస్తుంటాడు. ఇదిగో ఇప్పుడు మనం డబల్ అన్ని చూడబోతున్నాం తెలుసా? ఇద్దరు ఒకటేలాగా వస్తారు చూడు. ఏ సింహ అరే బొకడాన్నయ్య, వాడిలో ఉన్న పులిని లేపుతాని నీలో ఉన్న పులిని పడుకోబెట్టావేంట్రా? అంటే మన జీవితాలు నాశనం అయిపోయా? మన జీవితాలు డైలీ మంగళవారమే. పద వేరే వాళ్ళని పెళ్లి చేసుకుందాం. తొలిసారి